హాయ్ అందరికీ నమస్తే. కుండోజు వారి కుటుంబం నుంచి మీ స్వప్నాన్ని మాట్లాడుతున్నాను. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి మేము బీదర్కి వెళ్తున్నాము. వీడియో ఈరోజు చూపిస్తున్నాను. ఫస్ట్ మేము మేడ్చల్ నుండి 6:30కి అట్లా స్టార్ట్ అయిపోయాము. ఫస్ట్ ఇంకా మధ్యలో సంగారెడ్డి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది, అది దర్శించుకున్నాము. అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ 8 అయింది. ఇదే శ్రీ వైకుంఠపురము. ఇక్కడ చాలా టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇంకా రజని వాళ్ళ హస్బెండ్ వచ్చారు, ఇంకా జ్యోతి వాళ్ళ హస్బెండ్, మానస వాళ్ళ హస్బెండ్, ముగ్గురు అన్నయ్య వాళ్ళు వచ్చారు. ఇంకా నేను విజయ మొత్తం 8 మెంబర్స్ వెళ్ళాము. ఇంకో ఇదేనండి వెంకటేశ్వర స్వామి టెంపుల్, చాలా బాగుంది. అంటే అక్కడ ఆ రూట్లో నుంచి వెళ్ళే వాళ్ళైతే దర్శించుకోండి తప్పకుండా, చాలా బాగుంది. చాలా అంటే పాత టెంపుల్ లానే ఉంది, ఇంకా కొంచెం వాటిని రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఇది వచ్చేసి ధ్వజస్తంభము. ఇది మొత్తం టెంపుల్ ఏరియానే, చాలా పెద్దదిగా ఉంది. ఇది స్వామివారి పాదాలు, దీనిపైన ఇంకా అమ్మవారు కూడా ఉన్నారు. చాలా బాగుంది. వచ్చేసి ఎంత బాగున్నారు కదా, చాలా బాగా అనిపించింది. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. మేము ఇంకా మార్నింగే వెళ్ళాం కదా, చాలా మంచిగా అనిపించింది. మనం తీసుకెళ్ళే టెంకాయలు ఇక్కడ కొట్టాలి. టెంకాయలు కొట్టు స్థలం ఇక్కడ. ఇది మా దర్శనం అయిపోయింది. మేము ప్రసాదం తీసుకొని ఇంకా బయటకు వచ్చేసాము. మేము బయటకు వచ్చేసి ఇంకా ప్రసాదం తినేసి ఇంకా మేము ఇక్కడ ఫొటోస్ దిగుదామనేసి మేమందరం ఇంకా ఫొటోస్ దిగుతున్నాము. ఫొటోస్ దిగినాక ఇంకా మేము బయలుదేరిపోయాము. ఇంకా సంగారెడ్డి నుంచి బయలుదేరాము. ఇక్కడ మేము టీ తాగుదామనేసి ఇంకా ఆగాము. హోటల్కి వెళ్తున్నాము అందరము. ఇక్కడ వచ్చేసి కడక్ చాయ్ అంట. దీని స్పెషల్ ఏముంటుందో అని చెప్పేసి ఇక్కడ బాగుంటుందేమో అనేసి బాగుంటుంది అనుకుంటూ మేము వచ్చేసాము. కానీ చాలానే బాగుంది, సూపర్గా ఉంది. ఇంకా తను వచ్చేసి అన్నయ్య, మానస వాళ్ళ హస్బెండ్. ఇంకా ఫస్ట్ మాకు టీ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా మేమందరం రెడీగా కూర్చున్నాము. టీ తాగుదామనేసి అలా పెట్టుకొని మేము వీడియో తీసుకున్నాము. తను వచ్చేసి రజని వాళ్ళ హస్బెండ్. ఇంకా వాళ్ళు తాగుతున్నారు స్పెషల్గా. తర్వాత మేము టీ అంతా తాగినాక జాంపళ్ళు తీసుకున్నాక మేము మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకా చెరుకు కట్టలు వెళ్తుంటే ఆపితే వాళ్ళు ఇచ్చిరు పాపము. మేము అక్కడి నుంచి మూవ్ అయిపోయాము. ఇంకా టిఫిన్ చేద్దామనేసి ఒక దగ్గర ఆగి ఇంకా అక్కడ అరేంజ్ చేసుకొని అందరం కూర్చొని టిఫిన్ చేసాము. టిఫిన్కి ఏమనుకుంటున్నారంటే మాకు ఏం తెచ్చుకున్నామంటే మేము పూరి, ఇంకా జొన్న రొట్టె, ఆలు కర్రీ, ఆలు బఠానీ కర్రీ, ఇంకా పచ్చడి చాలా బాగున్నాయి టేస్ట్. మేము ఇంకా బయట కూర్చొని తింటున్నాం కదా, ఇగో మేమందరం ఇలా కూర్చొని తింటున్నాము. ఇంకా తిన్నాక ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము. అక్కడ నుంచి మేము వినాయకుని టెంపుల్కి బయలుదేరాము. అది కూడా చూపిస్తాను మీకు.
చాలా బాగుంది వినాయకుని టెంపుల్ కూడా. ఇది ఒక కమాన్ వస్తుంది, దాని లోపలికి వెళ్ళాలి, కొంచెం దూరంలో ఉంటుంది టెంపుల్. ఇది వచ్చేసి హైబ్రిడ్ నర్సరీ అంట. ఆ నర్సరీ చెట్లకు అలా పెట్టారు, చాలా బాగుంది. ఇదంతా రోడ్డు, టెంపుల్కి వెళ్ళడానికే ఇది రోడ్డు. ఇక్కడ వచ్చేసి రేచింతలు, అది వినాయకుని స్వామి టెంపుల్. చాలా బాగుంది, చూసారు కదా ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా ఉంది. ఇంకా మేము కార్ పార్క్ చేసేసుకొని ఇంకా లోపలికి వెళ్ళాము. ట్యాప్స్ లోపలనే ఉన్నాయి అని అంటే ఇంకా కాళ్ళు అక్కడనే కడుక్కుందామని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్తున్నాము అందరం కలిసి. అక్కడ ఇంకా బొట్టు కూడా పెడుతున్నారు, పెట్టించుకునే వాళ్ళందరం పెట్టించేసుకున్నాం బొట్టు. ఇంకా అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్దామని ఇంకా వెళ్తున్నాం. నేను అంతలోకి ఇదంతా టెంపుల్ అంతా ఏరియా షూట్ చేసుకుందాం అనేసి అంతా నేను వీడియో తీసుకుంటున్నాను. ఇలా ఉంది టెంపుల్. అక్కడ వచ్చేసి వినాయకుడు ఒక రాతి పైనే ఉంటాడు, అది పెరుగుతూనే ఉంటుందంట ఇయర్కి. మేము వెళ్ళినప్పుడు మొత్తం గుడి అంతా క్లీన్ చేసి రంగులు వేస్తున్నారు. ఇది వచ్చేసి ధ్వజస్తంభము. పెయింట్ ఎందుకు వేస్తున్నానంటే గణపతి దేవుడిది ఇంకా 250 ఎంతో జయంతి అంట. నేను ఆ స్లిప్ పేపర్ మర్చిపోయాను, నాకు అంత గుర్తులేదు. మేము ఇంకా దర్శనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకున్న తర్వాత ఇక్కడ కూర్చున్నాము. అగో వినాయకుడు స్వామి అక్కడ. ఇంకా ఒక అతను పాపం వీడియో తీయమంటే తీసి ఇచ్చాడు, థ్యాంక్స్ అన్నకి. ఇంకా మేము మళ్ళీ మూవ్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి దర్గా, చాలా పెద్ద దర్గా, చాలా బాగుంది. ఇంకా మేమైతే అక్కడ ఆగలేము, అంటే లేట్ అయిపోతుంది కదా మళ్ళీ అనేసి ఇంకా బయలుదేరిపోయాము. ఇంకా ఆల్మోస్ట్ బీదర్కి వచ్చేసాము. అక్కడ రష్ లాగా కనబడుతుంది కదా, అదే బీదర్. ఇంకా ఇది నియర్ టెంపుల్. చాలా రష్ ఉన్నారు, అసలు ఎక్కువ ఉండరంట. మరి ఎందుకున్నారో, చాలా అంటే చాలా ఉన్నారని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇంతమందిని నేను చూడడం ఫస్ట్ టైం అనేసి స్వాములు మాల, అయ్యప్ప మాల వేసుకునే భక్తులు ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నారు మేము ప్రతిసారి వస్తామమ్మా కానీ ఇంత రష్ నేను ఎప్పుడు చూడలేదు అనేసి చెప్తున్నారు. అంటే అవునా అనేసి నేను కూడా అనుకున్నాను. అసలు అంటే ఉంటారంట కానీ మామూలుగా ఉంటారంట. ఆ రోజు అయితే చాలా ఉన్నారు. మాకు ఎండ కూడా విపరీతంగా వస్తుంది, చాలా వేడెక్కిపోతుంది. ఇంకా అది కాకుండా ఇంకా వాటర్లో ఎలా ఉంటుందో, ఎలా వెళ్ళాలని అదొక టెన్షన్ మాకు. ఇంకా మేము సైడ్కి కార్ పార్క్ చేసుకొని నడుచుకుంటూ ఇక్కడికి వచ్చేసాము. లైన్లో నిల్చున్నాము. అంటే కొద్ది మందిని లోపలికి పంపిస్తున్నారంట. వాటర్లో వెళ్ళాలి కదా, అందరు వెళ్తే ఇంకా అక్కడ లోపల ఊపిరి ఆడదు కదా అనేసి ఇంకా కొద్ది మందిని పంపిస్తున్నారు. ఇంకా ఆక్సిజన్స్ కూడా లోపలికి పెద్ద పెద్ద పైప్స్ వేశారు, మనకి ఏమాత్రం ఇబ్బంది కాకుండా ఉండడానికి కూడా. మేము లైన్లో ఉన్నాం కదా, నేను ఇదంతా వీడియో షూట్ చేసుకుంటున్నాను. నేను వీడియో తీస్తుంటే అన్నయ్య నేను ఫోన్ పట్టుకొని ఉంటున్నా అనేసి నవ్వుతా ఉన్నాడు. అదే అంతే, ఇంకేం లేదు అక్కడ. ఇంకా మేము ఇలా లైన్లో నిల్చున్నాము అందరము. ఇంకా కొంచెం ఎంటర్ అయిపోయినాము. ఫస్ట్ గణేశుడు ఇక్కడ మాకు ఇంకా బొట్టు పెట్టేసి తను ఏవో అక్కడ ఈ ప్రసాదాలంట అవి ఇచ్చినారు. ఇది వచ్చేసి ఇంకా లోపలికి ఎంట్రన్స్. ఇక్కడ కూడా నరసింహస్వామి ప్రతిమలు ఇక్కడ కూడా ఉన్నాయి, పాదాలు కూడా ఉన్నాయి. కొందరు లోపలికి వెళ్ళని వాళ్ళు ఇక్కడనే దర్శనం చేసుకొని వెళ్తారంట. స్కూల్ పిల్లలు కూడా చాలామంది వస్తున్నారు ఇక్కడికి. ఇదేనండి వాటర్. మేము ఇంకా వెళ్ళి దర్శనం చేసుకునే వే ఇదే. చూడండి, ఒక్కసారి చూపిస్తున్నాను. నాకే భయం వేస్తుంది. అసలు దిగేటప్పుడు అయితే మేమైతే ఎంత భయపడ్డామంటే అంత భయపడ్డాము.
మా దర్శనం అయ్యి ఇంకా మేము బయటకు వచ్చేసాము. ఇక్కడ టెంకాయలు కొట్టాలంటే ఓకే అని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చేసి టెంకాయలు కొట్టుతున్నాము. ఇదంతా వ్యూ చూడండి, చాలామంది ఉన్నారు కదా. అంత వాటర్లోకి నుంచి బయటకు వస్తారు కదా, అబ్బా చాలా ఇబ్బంది అనిపించింది. అక్కడ కొంచెం నీట్గా అయితే లేదు, అందుకే చాలా చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకా తర్వాత ఇంకా మేము అక్కడ ఒక రూమ్స్ ఉన్నాయి, డ్రెస్సులు మార్చుకోనికైతే 5 రూపీస్ తీసుకొని ఇంకా డ్రెస్సులు మార్చుకోవచ్చు. లేడీస్కి అయితే ఏం ప్రాబ్లం లేదు అది. ఇంకా మేము అక్కడ తనకి 5 రూపీస్ ఇచ్చేసేసి మేమందరం అంటే ఈచ్ ఒక్కరికి 5 రూపీస్ తీసుకుంటారు. ఇంకా అలా ఇచ్చేసి మేము డ్రెస్సులు చేంజ్ చేసుకొని వేరే డ్రెస్సులు వేసుకొని బయలుదేరాము. బయటకు వచ్చినాక ఇక్కడ ప్రసాదాలు తీసుకున్నాము. ఇవి షాప్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి, కొంచెం పర్లేదు. ఇదంతా షాప్స్, ఇంకా లడ్డూలు, పేలాలు, శనగలు అవి ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. ఇంకా తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరాము. ఇది మొత్తం వచ్చేసంట బీదర్ అంట. నేను అందుకే అందరికీ చూపిద్దాము అనేసి ఇది వీడియో తీసిన. కొంచెము మేము ఇంకా కొంచెం దూరం వెళ్ళాక మేము లంచ్ చేయలేదు కదా, ఇంకా లంచ్ చేద్దామని మళ్ళీ ఒక వెంచర్ చూసుకొని అక్కడికి వెళ్ళాము. అక్కడ లంచ్ చేస్తున్నాము. నేను లంచ్ వీడియో ఎక్కువ తీయలేదు, అప్పుడే ఫుల్ టైర్డ్ అయిపోయాము మేము. ఇంకా మేము అందరం కూర్చొని ఇంకా లంచ్ చేసాము. చాలా పీస్ఫుల్గా ఉంది వెంచర్ అయితే. చూస్తున్నారు కదా, ఫుల్ ఎంజాయ్. ఇంకా టీ టైం అయిందనేసి మేము ఇక్కడ ఆగాము. జమ్ ఫ్యామిలీ దాబా అని అంటే ఇక్కడ టీ బాగుంటుందంటే ఇక్కడ ఆగాము. ఇక్కడ టీ, స్నాక్స్ అంటే బిస్కెట్స్, ఇంకా అలా టీ తాగేసి మళ్ళీ బయలుదేరిపోదామనేసి ఇక్కడికి వచ్చాము. టీ అంత టేస్ట్ లేదు, కానీ ఇంకా ఈవినింగ్ టైం అయింది కదా అనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి తాగేసాము. తాగి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్ మేడ్చల్కే వచ్చేసాము. మేము వచ్చేసరికి మేడ్చల్కి ఎగ్జాక్ట్గా 6 అయిపోయిందంటే అంతే. బయలుదేరిపోయాము. ఇక్కడ కూడా బాగుంటుందంట. ఇంకా మేము ఎక్కడ ఆగలేము, ఫుల్ టైట్లో ఉన్నాం కాబట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్స్లలో తప్పకుండా చెప్పండి. ఓకే మరి, బాయ్ బాయ్ బాయ్.